హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే విలేజ్ స్టైల్లో చికెన్ తందూరి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం. ఇప్పుడు చికెన్ని ఎలా స్కిన్ రిమూవ్ చేసి ఎంచక్క వాటర్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందు ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెరుగు అండ్ రెడ్ చిల్లీ పౌడర్, కారం అండ్ సాల్ట్, తగినంత ఉప్పు, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చికెన్ మసాలా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్. చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి, అలానే గరం మసాలా పౌడర్ కూడా కంపల్సరీ ఈ రెండు వేసుకోవాలి. అలానే ముందుగా ఒక చిన్న సైజ్ లెమన్ కట్ చేసి పెట్టుకొని జ్యూస్ చేసుకుని 1 లెమన్ జ్యూస్ అనమాట. ఒక చిన్న సైజ్ నిమ్మకాయని ఇలా జ్యూస్ చేసుకొని అలా వేసేసుకోండి. అలానే కొద్దిగా ఆయిల్, రిఫైండ్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసాం కదా, మిశ్రమం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. పెరుగు, సాల్ట్, కారం, మసాలా అండ్ నిమ్మకాయ జ్యూస్, ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోడిని మొత్తం ఎంచక్క ముందుగా వాటర్లో వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కోడికి అంటే లోపల అండ్ బయట కూడా ఎంచక్కగా మసాలా మొత్తం అంటేలాగా బాగా అప్లై చేసుకోవాలి. ఎంచక్క కోడికి ఇలాగా మధ్య మధ్యన ఘాటులు పెట్టుకోవాలి. ఎంచక్క ఘాటులు పెట్టుకున్న వాటిలో మనం ఈ హోల్ మసాలా అనేది చక్కగా ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ చికెన్ అనేది కుక్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు చక్కగా ఉప్పు, కారం, మసాలా చక్కగా వెళ్ళి చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. అదే పైన అప్లై చేస్తే లోపలికి వెళ్ళదు కదా చక్కగా ఉప్పు, కారం, మసాలా. సో మనం ఘాటులను కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న ఘాటులో కంపల్సరీ ఈ మసాలాని ఫిల్ చేసుకోవాలి. ఎంచక్కగా ఇలా ఘాటులు కనిపిస్తున్నాయి చూడండి. ఎంచక్క వాటిలో బాగా ఈ మసాలా అనేది ఫిల్ చేసుకోవాలి. అలా చూస్తూ ఇలా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సరికొత్త వీడియోస్తో మీ ముందుంటా. మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి. అండ్ ఇప్పుడు చక్కగా ఇలా కోడి మొత్తం ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఆ ఘాటులో చక్కగా మసాలాని ఫిల్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కోడి కుక్ అయిన తర్వాత చక్కగా తినటానికి ఉప్పు, కారం, మసాలా చక్కగా ముక్కకి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే చికెన్ తందూరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి, ఘాట్లో ఫిల్ అవ్వలేదు. చక్కగా ఇప్పుడు మిశ్రమాన్ని అలా లోపలికి పెట్టి ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలా మొత్తం పట్టించిన తర్వాత కోడికి ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత ఇప్పుడు గ్రౌండ్లో అంటే నేల మీద ఒక ఇనుప సువ్వను దింపి, అలా దింపిన సువ్వలో ఒక 4 అరిటాకులు దింపి ఇలాగ ముక్కలుగా 4 అరిటాకులు కట్ చేసుకొని అరిటాకులు కూడా సువ్వల మధ్యలో దింపి చక్కగా ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని చక్కగా లెగ్స్ ఇలాగా కాళ్ళు పైకి పెట్టి తాడుతో
కట్టేయాలి. కంపల్సరీ కిందనే అరిటాకులు అనేది కంపల్సరీ వేసుకోవాలి. చూడండి ఎంచక్క గట్టిగా ఇలా సొవ్వకి ఈ చికెన్ని కోడిని ఎంచక్కగా కట్టేసుకోవాలి. ఇలా కట్టేసుకున్న తర్వాత ఒక ఆయిల్ది బాక్స్ ఉంటుంది కదా, ఇలాగా ఇనుప బాక్స్ ఎంచక్క వీటిలో ఆకులు ఫిల్ చేసేసుకొని ఎంచక్కగా ఇలాగా చికెన్ లోపల అదే కోడిని లోపల పెట్టి పైన బాక్స్ వేసేసి ఎంచక్కగా చుట్టూరు అరిటాకు పైకి లేపి చుట్టూరు కొంచెం అంటే దమ్ అనేది బయట రానివ్వకుండా అరిటాకులు పైకి లేపి ఎంచక్క చుట్టూరు ఇలాగా కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఆ స్మోక్ అనేది బయట రాకుండా ముక్కలు అదే చికెన్ పట్టేలాగా కోడికి పట్టేలాగా ఉండాలని సో కొంచెం మట్టితో చుట్టూరు అంటించారు. పైన బరువుగా ఉన్న రాయి ఒకటి పెట్టారు. చుట్టూరు ఇప్పుడు పుల్లలు అండ్ ఎండుగడ్డితో ఇలా క్లోజ్ చేస్తున్నారు. అండ్ చక్కగా ఇలా చుట్టూరు పుల్లలు అండ్ గడ్డితో మెరిచిన తర్వాత ఇప్పుడు మొత్తం నిప్పంటించారు. నిప్పంటించి చుట్టూరు గడ్డి అండ్ పుల్లలు బాగా కాల్చాలి. అండ్ ఒక అరగంట సేపు వరకు ఎగ్జాక్ట్గా 30 minutes సరిపోతుంది లోపల కోడి కుక్ అవ్వటానికి. చూడండి కంపల్సరీ ఒక 30 minutes అనేది కావాలి. ఒక 30 minutes తర్వాత ఒక 10 minutes ఆగి చుట్టూరు ఉన్న ఇదంతా రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే వేడి మీద రిమూవ్ చేయాలి. లోపల చికెన్ అనేది కోడి కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి తినడానికి రెడీ అయిపోయిద్ది. కంపల్సరీ అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా ముక్కకి స్మోక్ అనేది పెట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా స్లోగా అందుకనే చుట్టూరు ఇది నిప్పంటిచ్చారు కదా, ఆ కర్రలది అదంతా రిమూవ్ చేస్తారనమాట. వేడి మీద ఉండగానే ఆ బాక్స్ అనేది ఇనుప బాక్స్ అంటే ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటిని ఇలాగ పెట్టారు. ఇప్పుడు ఆ బాక్స్ని అండ్ పైన ఉన్న రాయిని రిమూవ్ చేస్తారు. పైన ఉన్న రాయి రిమూవ్ చేశారు. అలానే ఇప్పుడు ఆ ఇనుప బాక్స్ అనమాట ఆ క్యాన్ని రిమూవ్ చేస్తారు. అదిగో చూడండి చికెన్ తందూరి. అబ్బా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంచక్క అరిటాకుల్ని ఇలా జస్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అందుకనే కొంచెం ఇలా 2 partsలా విడిపోయింది కోడి. ఏం పర్వాలేదు. ఎంచక్క కలర్ చూసారండి, ఎంచక్క చాలా అంటే చాలా బాగా వచ్చింది. కలర్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చికెన్ చాలా అంటే చాలా బాగుంది. కలర్ బాగుంది అండ్ స్మెల్ బాగుంది అండ్ పర్ఫెక్ట్ కూడా కుక్ అయింది ఎంచక్కగా. అంతే, వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి జాగ్రత్తగా. అండ్ టేస్ట్ అంటే అదిరిపోయింది. ఫైనల్లీ వేడి వేడి చికెన్ తందూరి ఈజ్ రెడీ.
అండ్ నిమ్మకాయ చెక్క అండ్ ఆనియన్ స్లైసెస్తో అండ్ టమాటా కెచప్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్తో అండ్ చక్కగా మీకు ఇష్టం వచ్చిన చట్నీతో తినచ్చు. అండ్ వేడి వేడి చికెన్ తందూరి ఇస్ రెడీ.